డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 55 సంవత్సరాలు. ఆయన కొన్ని రోజుల క్రితం సైకిల్ తొక్కుతూ ఉండగా కింద పడ్డారు. అప్పుడు కాలి మడమ దగ్గర చిన్న గాయమైంది. అయితే మెడికల్ షాప్లో దొరికే ఆయింట్మెంట్ రాసిన తర్వాత తగ్గిపోయింది. కానీ కాలి మడమ దగ్గర ఇప్పుడు వాపు వచ్చింది. దీనివల్ల మా నాన్న సరిగ్గా నడవలేకపోతున్నారు. మా నాన్నకు ఉన్న సమస్య ఏమిటి? ఇది పూర్తిగా తగ్గే మార్గం ఉందా తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి. మీ నాన్నగారికి వచ్చిన అరికాలు అంటే అరికాలు లోపల ఉన్న ప్రాబ్లం ఏంటంటే దీన్ని ప్లాంటార్ ఫేషియటిస్ అంటారండి. యూజువల్గా ఇది ఏమవుతుందంటే కాలి మడమ భాగంలో, అంటే ఈ భాగం చూడొచ్చండి మీరు. ఈ మోడల్లో కాలి మడమ భాగంలో ఒక షీత్ లాగా ఉంటుంది. ఈ షీత్ అనేది యూజువల్గా ఏమవుతుందంటే నార్మల్గా మనం పెట్టే ఆకారంలో ఒక షాక్ అబ్జర్వర్స్ లాగా, అంటే మనం తీసుకున్న అడుగు ప్రతిదీ ఇలా స్ట్రెచ్ అయిపోతూ ఉండాలి. అలా కాకుండా ఒక్కసారి ఎప్పుడైతే ఇదవుతుందో ఇక్కడ ఉన్న ఈ చిన్న షీత్ చిరుగుతుందండి. దీంట్లో నుంచి ఒక చిన్న చిన్న బ్లీడ్స్, అంటే చిన్న రక్తనాళాల నుంచి బ్లీడ్ వస్తుంది. ఇది మసాజ్ చేయటం కానీ లేదంటే ఎక్కువగా దాని మీద నడవటం కానీ చేయటం వల్ల క్యాల్సిఫై అవుతుంది. దాన్ని బోన్ పెరగటం, అంటే ఎముక పెరగటం అని అంటారు దీన్ని చాలా వరకు. సో ఇలాంటి ఉండే వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు చాలా వరకు మార్నింగ్ లేయగానే ఫస్ట్ పొద్దునే మొదటి స్టెప్ ఎప్పుడు కూడా టెన్నిస్ బాల్ మీద పెట్టి ఒక రోల్ చేయటం వల్ల, అంటే టెన్నిస్ బాల్ని కింద పెట్టి ఇలా దాని మీద రోల్ చేయాలి. మొదటి అడుగు అంటే మొదటి అడిగానండి. ఎందుకనంటే చాలామంది చూస్తుంటాం, బాల్ ఎక్కడో ఉంది దాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము, అది తీసుకొచ్చిన తర్వాత చేస్తానంటారు. దానివల్ల కూడా చాలా వరకు వాళ్ళకి అది రిలీవ్ అవ్వదు. మొదటి అడుగు అంటే మీ బెడ్ పక్కనే బాల్ పెట్టుకొని ఫస్ట్ అడుగు దాని మీద పెట్టి రోల్ చేయటం వల్ల చాలా వరకు వాళ్ళకి ఫస్ట్ రిలాక్స్ అవుతుంది. ఇంకా రెండో అడుగు ఎంసీఆర్ విత్ ఆర్చ్ సపోర్ట్ చెప్పల్స్. ఆర్చ్ అంటే నార్మల్గా మీ కాళ్ళకు చూస్తే ఒక ఆర్చ్ ఉంటుంది. ఈ ఆర్చ్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు ఏదైతే లిగమెంట్ ఉంటుందో దాని మీద ఈ ఫేషియా ఉంటుందో దాని మీద స్ట్రెయిన్ పడకుండా ఉంటుంది. ఈ ఆర్చ్ సపోర్ట్ చెప్పల్స్ అంటాం అండ్ ఎంసీఆర్ చెప్పల్స్ అంటాం. సో ఈ మెత్తటి ఆర్చ్ సపోర్ట్ చెప్పల్స్ని వాడమంటాం వీళ్ళకి. ఇవి ఇంట్లో కూడా వాడాలండి. ఇవి వాడటం వల్ల ఈ రెండు పనులు చేయటం వల్ల 60% వాళ్ళకి నొప్పి తగ్గిపోతుంది. మిగతాదంతా కూడా ట్యాబ్లెట్స్, అంటే టెండాన్ హీలింగ్ ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి కానీ ఇస్తామండి. ఇవి ఇవ్వడం వల్ల చాలా వరకు వాళ్ళకి రికవర్ అవుతుంది. నమస్తే.